మొన్న ఒక కార్యక్రమానికి నేను రవీంద్ర భారతికి వెళ్ళడం జరిగింది. 1960లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 61లో ఓపెనింగ్ అయిన రవీంద్ర భారతి కొన్ని వేల లక్షల మంది కళాకారులు సత్కరించిన రవీంద్ర భారతి ఒక ఒకప్పుడు సిటీ అంటేనే రవీంద్ర భారతి. ప్రతి ఒక్కరు రవీంద్ర భారతిలో ఒక అవార్డు తీసుకుంటే ఎంతో సంతోషపడే రోజులు అవి. అంటే రవీంద్ర భారతికి ఒక గొప్ప చరిత్ర కలిగింది. ముఖ్యంగా ఆర్టిస్టులకు కానీ కళాకారులకు కానీ ఒక గొప్ప చరిత్ర కలిగింది రవీంద్ర భారతి. అలాంటి రవీంద్ర భారతి హాలత్ ఇయాల మన కార్యక్రమం వస్తే నేను చూసి ఆశ్చర్యమైన, ఎంత అధ్వానమైన స్థితిలో ఉంది. ఒక చారిత్రాత్మకమైన కట్టడం, ఒక గుర్తింపు, నగరానికి ఒక మంచి గుర్తింపు తెచ్చిన కట్టడం రవీంద్ర భారతి. దాని లోపల ఎట్లుంది పరిస్థితి చూస్తే అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, వాళ్ళు కూడా రవీంద్ర భారతికి ఏం చేయలే. 2015లో రవీంద్ర భారతిని మొత్తము రిపేర్ చేసినామని చెప్పుకుంటారు. ఒకసారి నేను వీడియో పెడుతున్నా, దీని వెంబడి నా వీడియో వెంబడి రవీంద్ర భారతి వీడియో, రవీంద్ర భారతి లోపల ఎంత అధ్వానమైన స్థితిలో ఉంది. మరి కళలకి కళాకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మరి తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దీనిపై స్పందించి దాని గురించి ప్రత్యేకమైన నిధులు కేటాయించి మరి రవీంద్ర భారతికి పూర్వ వైభవం తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ, మరి అందరూ కళాకారులు బాగుంటే కళలు కూడా గొప్పవి. కళాకారులు బాగుండాలంటే రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రభుత్వం వెంబడే నిధులు కేటాయించి రవీంద్ర భారతికి ఒక పూర్వ వైభవం తెస్తారని నేను విశ్వసిస్తున్నాను.